అందరికీ నమస్కారం. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఈరోజు మరో కథతో మీ ముందుకు వచ్చాను. గడ్డపారకు జ్వరం వచ్చింది. ఒక ఊరిలో ఒక అమాయకుడు ఉన్నాడు. వానికి ఏమీ తెలియదు. ఒకసారి ఇంటి ముందు గడ్డపారతో మొక్కలు నాటడానికి గుంతలు తవ్వసాగాడు. 4 గుంతలు తవ్వేసరికి అలసట వచ్చింది. గడ్డపార అక్కడే వదిలేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇంటిలోకి పోయాడు. ఆ రోజు ఎండ బాగా ఉంది. ఆ ఎండకు గడ్డపార బాగా వేడెక్కి సలసలా కాలిపోసాగింది. ఆ అమాయకుడు మరలా ఇంకో గుంత తవ్వుదామని బయటికి వచ్చి ఆ గడ్డపార తీసుకున్నాడు. చెయ్యి సుర్రుమని కాలింది. అరెరే! దీనికి బాగా జ్వరం వచ్చినట్టుంది. అందుకే ఒళ్లంతా సలసలా కాగిపోతోంది అనుకున్నాడు. వాళ్ళింటి పక్కనే ఒక డాక్టరు ఉన్నాడు. అతను పెద్ద మోసగాడు. ఆయన దగ్గరికి గడ్డపార తీసుకునిపోయాడు. అతను దాన్ని చూసి ఫీజు కింద 100 రూపాయలు తీసుకున్నాడు. జ్వరం తగ్గించడం చాలా సులభం. మీ ఇంటి ముందున్న గచ్చులో 5 నిమిషాలు ఈ గడ్డపారవ్వే. జ్వరం తగ్గిపోతుంది అన్నాడు. అమాయకుడు అలాగే అని ఆ గడ్డపారను తీసుకుపోయి నీళ్ల గచ్చులో వేశాడు. నీళ్లు తగిలేసరికి అది చల్లగా అయిపోయింది. దాంతో జ్వరం తగ్గిపోయింది అనుకున్నాడు. వారం తరువాత ఒకరోజు పక్కింటిలోని డాక్టరు పెళ్ళాం పిలిచింది. ఆమె ఒళ్లంతా జ్వరంతో సలసలా కాగిపోతోంది. మా ఆయన పొద్దున్నే పనుండి పక్క ఊరికి పోయాడు. అనుకోకుండా జ్వరం వచ్చింది. కొంచెం మాత్రలు తీసుకురా అంది. అమాయకుడు చిరునవ్వు నవ్వి, ఈ మాత్రం దానికి మాత్రలు ఎందుకు? జ్వరం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. మీ ఆయన చెప్పాడు అంటూ ఆమె లబోదిబోమని మొత్తుకుంటున్నా వినకుండా ఎత్తుకుని పోయి ఇంటి వెనుకనున్న బావిలో దభీమని పడేశాడు. ఇలాంటి మంచి కథల కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్ మిత్రులారా.